నమస్తే అందరికీ. ఇదేంటా అని చూస్తున్నారా? అదేనండి గోరింటాకు. గోరింటాకు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? గోరింటాకు అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. గోరింటాకులో ఉండే సహజ గుణాలు ఒంటిలో వేడిని తగ్గించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదండి, గోరింటాకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వివిధ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా రక్షించడంలో మనకు తోడ్పడుతుంది. సరే, ఇదంతా మాకు తెలుసు కానీ ఏ డిజైన్ వేసుకుంటున్నావు అక్క అంటారా? చూసేయండి మీరే. మనమేం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లం కాదు కాబట్టి, ప్రొఫెషనల్ డిజైనర్స్ కాదు కాబట్టి, నేను ఎక్కడో వీడియోలో చూసా ఈ పీకాక్ డిజైన్. జస్ట్ అది ట్రై చేద్దామని ఫస్ట్ పెన్తో మార్క్ చేసుకుని దాంట్లో గోరింటాకుని ఫిల్ చేసుకుంటున్నాను. అసలు ఈ గోరింటాకు పెట్టడానికి స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, అందరికీ, ఆడవాళ్ళందరికీ ఇష్టమైన వరలక్ష్మీదేవి పూజ చేయడం కోసం. యాక్చువల్గా నేను నిన్న నైట్ గోరింటాకు పెట్టుకున్నాను. నేను నైట్ షూట్ చేసిన వీడియో ఇది, కానీ నైటే అప్లోడ్ చేయడం కుదరక ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఆడవాళ్ళు చేతులకి గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులతో పూజ చేస్తే మహాలక్ష్మికి చాలా ప్రీతికరమంట. అందుకే అమ్మ నాతో చెప్పారని నేను కూడా గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. నేను ఈ డిజైన్ మొత్తం ఒక అగ్గిపుల్ల హెల్ప్తోనే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నాకు చేత్తో పెట్టుకోవడం అస్సలు అలవాట్లేదు. అంటే ఫింగర్తో ఆ లైన్స్, ఎడ్జెస్ అనేవి సరిగ్గా కవర్ కావు. అందుకే నేను ఎప్పుడు కూడా అగ్గిపుల్లనే యూస్ చేస్తూ ఉంటాను అనమాట. దాంతోనే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నా డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నేను గోరింటాకు పెట్టుకోవడం 10కి స్టార్ట్ చేశాను. అరౌండ్ 10-20 వరకు అయిపోయింది డిజైన్ వేయడం. అండ్ ఎవరికైనా బాడీలో హీట్ ఎక్కువ ఉంటే గోరింటాకు నల్లగా పట్టేస్తుంది. సో నాది కూడా సేమ్ సిచ్యువేషన్. అందుకే నేను ఒక 2 hours తర్వాత నన్ను నిద్రలేపమని అమ్మకు చెప్పాను. అమ్మ ఎగ్జాక్ట్లీ 12 o'clockకి నన్ను నిద్రలేపారు. వెళ్ళి వాష్ చేసుకుందామని చెప్పేసి. ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో షూట్ చేస్తున్నానని చెప్పేసి అమ్మాయి నా హ్యాండ్ వాష్ చేసేసారు. గోరింటాకు పెట్టుకున్న తర్వాత చేయి పొడిబారిపోవడం జరుగుతుంది కాబట్టి ఆయిల్ కూడా అప్లై చేస్తాను. అమ్మకు కూడా ఈ ఆయిల్ అప్లై చేసేసాను. అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ హియర్. మీకు కూడా నచ్చితే నా డిజైన్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.